రైట్. మొదటిగా శేషు గారు, ఏదైతే ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన వైస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థి ఆ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అన్న తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడం అనే అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. భారతదేశంలో రెండవ అత్యున్నతమైనటువంటి పదవి భారత ఉపరాష్ట్రపతి పదవి. 2022లో జగదీప్ ధన్ఖడ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉపరాష్ట్రపతిగా నాటి కాంగ్రెస్ అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా పైన గెలిచారు. అయితే హఠాత్తుగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజునే ఆరోగ్య కారణాల రీత్యా, రాజకీయ కారణాలు వెనుక ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి మరొకసారి ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి నేపథ్యం. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక వస్తున్నటువంటి సందర్భంలో అనేక పేర్లు, ఊహాగానాలు వచ్చినప్పటికి కూడా మొదట నితీష్ కుమార్ అనుకున్నారు, తర్వాత జేడీయూకి సంబంధించినటువంటి హరివంశ్ రాయ్ అనుకున్నారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇట్లా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యాల్లో ఎన్డీఏ కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటివి, గతంలో తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ని ఎన్డీఏ తన కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతికి ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే శతవిధాల ఇండియా కూటమి భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నించింది, కానీ ఏకగ్రీవం జరగలేదు. ఎందుకంటే గతంలో కూడా జగదీప్ ధన్ఖడ్ సందర్భంలో కూడా ఏకగ్రీవానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కాంగ్రెస్ అప్పుడు అభ్యర్థిని పెట్టింది, మార్గరెట్ ఆల్వాని పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఏకగ్రీవానికి ఇండియా కూటమి ఒప్పుకోలేదు. ఇండియా కూటమి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ ప్రకటనతోటి పోటీ తేలిపోయింది. అంటే ఏకగ్రీవం కాదు, ఖచ్చితంగా రెండు కూటమిల మధ్య పోటీ జరుగుతుందనే తెలిసిపోతుంది. అయితే గతానికి ఇప్పుడుకున్నటువంటి ఒకసారి తేడాన్ని కనుక గమనిస్తే, ఇప్పుడున్నటువంటి ఓటింగ్ సిస్టమ్ కనుక మనం చూస్తే 786 ఓట్లు ఉన్నాయి మొత్తం. అటు రాజ్యసభ ఓటింగ్ కానీ, లోక్సభ ఓటింగ్ కానీ రెండు కలిపితే 786 ఓట్లు ఉన్నాయి. 786 ఓట్లలో ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యత ఉంది. 422 ఓట్లు వాళ్ళ పక్షాన ఉన్నాయి. ఇంకా న్యూట్రల్లో ఉన్నటువంటి పార్టీలు నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా ఉన్నాయి. బట్ ప్రకటించారని మీరు చెప్పారు కానీ అది ఎక్కడ కూడా అఫీషియల్ గా రాలేదు. కాబట్టి న్యూట్రల్ ఓట్లు ఒక 17 నుంచి 20 ఉంటాయి. వాళ్ళ వైఖరి ఏంటో తెలవలేదు. తర్వాత 422 ఓట్ల బలం ఉంది. ఇక్కడ గెలుపుకి కేవలం 394 ఓట్లు ఉంటే సరిపోతుంది. అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి కంఫర్టబుల్ మెజార్టీ తోటి గెలిచేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా ఇండియా కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది అనేటటువంటి విషయం పైన కనుక మనం చూస్తే, గతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు ఏంటి అంటే లోక్సభ స్పీకరు అధికార పక్షం ఉంటే లోక్సభ డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షానికి వదిలివేస్తారు. తర్వాత రాజ్యసభ చైర్మన్ అధికార పక్షం ఉంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రతిపక్షాలకు వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. గతంలో కూడా స్పీకర్ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలన్నప్పుడు కాంగ్రెస్ ఒక ప్రతిపాదన తెచ్చింది. ఏంటి అని అంటే, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు వదిలేయమంటే ఎన్డీఏ కూటమి వదిలేయటానికి ఇష్టపడలేదు. కాబట్టి వీళ్ళు కింద ఉన్న డిప్యూటీ చైర్మన్ పదవి కానీ, డిప్యూటీ స్పీకర్ పదవి కానీ వదిలిపెట్టడానికి ఇష్టపడినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తమ ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలబెడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పదవులకి ప్రతిష్ట పెరుగుతుంది, హుందాతనంగా ఉంటుంది అనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి అభిప్రాయం. అయితే ఆ సంప్రదాయాలు ఎవరు పాటించట్లేదు. అటు కాంగ్రెస్ పాటించట్లేదు, ఇటు బీజేపీ కూడా పాటించట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి పోటీ ఒక అత్యున్నతమైనటువంటి పదవులకి వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇండియా కూటమి బలం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మీరు చూడండి, పోయినసారి ఇదే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా 528 ఓట్లు వచ్చాయి జగదీప్ ధన్ఖడ్కి. కానీ ఇప్పుడు వాళ్ళ బలం 422కే పరిమితం అవుతుంది. పోయినసారి మార్గరెట్ ఆల్వాకి 182 వస్తే
ఈసారి ఇండియా కూటమి అభ్యర్థులకు దరిదాపు 350 ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ బలాబలాలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇండియా కూటమి కూడా తన బలాన్ని నిరూపించుకునేటటువంటి సందర్భం, తను ఐక్యంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూపెట్టాలనుకుంటుంది. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ గతంలో మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు మద్దతు ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ కి 40 ఓట్లు ఉన్నాయి. మీకు మొత్తం గనక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గనక చూస్తే 40 ఓట్లు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇది ఒక బలాన్ని చూపించేటటువంటి ఒక అంశంగా చూడాలి. రెండోది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభలో ఆయా పార్టీల బలాబలాలు ఏంటి అనేది ఒకటి తెలిపోతుంది. న్యూట్రల్ ఓట్స్ ఎటుంటాయి అనేటటువంటి విషయం కూడా ఇప్పుడు కనపడాలి. న్యూట్రల్ ఓట్లలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ, 3వది బీజేడీ పార్టీ. అంటే ఓట్లు ఉండి న్యూట్రల్ గా ఉన్నటువంటి పార్టీలు ఇవే. బీజేడీకి లోక్సభ సభ్యులు లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ రాజ్యసభ సభ్యులే ఉన్నారు, లోక్సభ సభ్యులు లేరు. ఇదొక విషయం. అయితే ఇండియా కూటమిలో ఇప్పుడు అసలు ఎందుకు పోటీకి వచ్చింది, ఇండియా కూటమిలో బి సుదర్శన్ రెడ్డినే ఎందుకు ఎంపిక చేశారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం మాట్లాడితే, తృణమూల్ కాంగ్రెస్ గతంలో మార్గరెట్ ఆల్వాని నిలబెట్టినప్పుడు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలతోటి మద్దతు ఇవ్వలేదు. మద్దతు ఇవ్వకపోరా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కండిషన్ పెట్టాయి. నాన్ పొలిటికల్ వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెడితేనే మేము మద్దతు ఇస్తాం అన్నటువంటి నేపథ్యంలో నాన్ పొలిటికల్ ముందు ఇప్పుడు ఎన్డీఏ కూటమి తమిళనాడు నుంచి అభ్యర్థిని పెట్టింది కాబట్టి డిఎంకే నుండి అభ్యర్థిని పెట్టాలి. తిరుచు రవిని పెట్టాలనుకున్నారు, తర్వాత తమిళనాడు సైంటిస్ట్ అయినటువంటి అన్నాదురైని పెట్టాలనుకున్నారు, తర్వాత తుషార్ గాంధీని పెట్టాలనుకున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల మేరకు ఈ విధమైనటువంటి ఎంపిక బి సుదర్శన్ రెడ్డి ఎంపిక జరిగిందని. అయితే ఈసారి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పోయినసారేమో ఉత్తర భారతము తర్వాత కర్ణాటక నుండి పోటీ పడితే ఈసారి ఇద్దరు వ్యక్తులు కూడా దక్షిణ భారతదేశం నుంచే పోటీ పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి చాలా వ్యూహాత్మకంగా తన అభ్యర్థిని ఎంపిక చేసుకున్నది. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి తమిళనాడుకి ఒక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఒక కౌంట్ కోసము పొన్నుస్వామి రాధాకృష్ణన్కి అవకాశం ఇచ్చినట్టుగా మనకు కనపడింది. అయితే దానికి విరుగుడుగా ఇండియా కూటమి కూడా అదే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని నాన్ పొలిటికల్ లీడర్ గా ఎంపిక చేయడం జరిగింది. కానీ సుదర్శన్ రెడ్డి గారి నేపథ్యాన్ని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. రెండోది, ఇటీవల మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది. ఆ కులగణన పైన ఒక్కొక్క కులానికి గ్రేడింగ్ ఇచ్చేటటువంటి ఒక స్వతంత్ర కమిటీని వేస్తే ఆ స్వతంత్ర కమిటీకి బి సుదర్శన్ రెడ్డిని చైర్మన్ గా వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ పార్టీ తోటి బి సుదర్శన్ రెడ్డి గారు మొత్తానికి న్యూట్రల్ గా ఉంటారు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి రెండు పక్షాలు కూడా ఈసారి సౌత్ ఇండియా నుంచి అభ్యర్థులని నిలబెట్టడం అనేది ఒక అంశంగా చూడాలి. గతంలో కూడా వెంకయ్యనాయుడు లాంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి అవకాశం ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు గెలుపు ఓటములు స్పష్టమైపోయాయి. కాబట్టి బలం ఎంత, ఎవరి బలం ఎంత లోక్సభలో అనేది స్పష్టం కావాలి. గెలుపు ఎన్డీఏ పక్షాన ఉంది 422 ఓట్ల బలం వాళ్ళకు ఉంది. గెలుపు కేవలం 394 కావాలా. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి గెలవటం లాంఛనమైనప్పటికీ కూడా పార్లమెంట్ లో ఎవరి బలం ఎంత అనేది స్పష్టమవుతుంది. మరి ముఖ్యంగా ఇండియా కూటమి ఈ మధ్య లోకలోకలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ధిక్కార స్వరాలు వినిపించటం, శరద్ పవార్ లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్తారనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమికి ఒకటి కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే, మేము అందరము ఏకంగా ఉన్నాం, 25 పార్టీలు ఏకంగా ఉన్నాం, 350 బలం మాకుంది, లోక్సభలో మాకు బలం ఉంది అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి అంశాన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ అంశము ఇండియా కూటమికి లోక్సభలో బలంగా పోరాటానికి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం.